ఒక పావు గంట అరగంట అవుట్లైన్ చెప్పమని. కానీ ఆయన 4 గంటలు విన్నారు. విని దీన్ని అసలు ఎవడో ముట్టుకోము మేము, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా నీకు స్క్రీన్ మీదకి ఈ ఎమోషను, ఇందులో ఉన్న ఈ నావెల్టీ, ఈ పాత్రలో ఉన్న ఇన్నోసెన్సీ స్క్రీన్ మీదకి రావాలి, దానికి ఏ లాజిస్టిక్స్ కావాలో అవి వాడుకో నువ్వు, మిగతాదంతా నేను చూసుకుంటా అన్నారు. ఈ ఒక్క మాట చెప్పారండి ఆయన. స్క్రిప్ట్ ఎవరు ఆయన చదవలేదు, విన్నదే కానీ ఆయన చదవటం కానీ, సినిమా ఆ రోజు విన్న ఆయన సినిమా చూశారంతే. ఈ మధ్యలో ఆయన అదే నేను అనేది ఏంటంటే, చాలామందికి పెన్ను ఉంటే ఏదో రాయబుద్ధి అవుద్ది, కానీ అలా రాయరు ఆయన. రాయాల్సిన అవసరం వచ్చినప్పుడు రాస్తాడు ఆయన. ఆ విషయంలో నాకు ఆయన చాలా చాలా బాగా ఆయన నేను ఆదర్శంగా తీసుకుంటా కూడా ఫ్యూచర్లో కూడా అలాంటి విషయాల్లో. నైస్ జెంటిల్మెన్. ఎప్పుడు కూడా ఆయన 1 ఇయర్ షూటింగ్ అయిపోయిన తర్వాత రష్ వస్తున్న సందర్భాల్లో 1 ఇయర్ సలహా ఇచ్చాడంటే, ఒకటి 2 సలహాలు ఇచ్చారంటే ఖచ్చితంగా మై ఎన్హాన్స్ అయ్యే లెవెల్లో ఇచ్చారు. ఏదో ఒకటి ఇవ్వాలి కదని ఇవ్వలేదైనా. ఆయన చాలా తెలిసిన వ్యక్తి. ఆయన సలహా ఎప్పుడు రైటింగ్లో ఎప్పుడు ఇవ్వలేదు. షార్ట్స్ ఇస్తున్నప్పుడు మాత్రం 1, 2 ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని 1, 2 సందర్భాల్లో అన్నారు రష్ చూసినప్పుడు. యా, డెఫినెట్గా మాకు బాగా హెల్ప్ అయ్యాయి. అంటే ఈ ట్రైలర్ చూస్తుంటే ఎక్కడో రియల్ టచ్ కనిపిస్తుంది, అంటే రియల్ స్టోరీ లాగా, రియల్ క్యారెక్టర్స్ అన్న ఫీల్ వస్తుంది. ఇదంతా ఫిక్స్నా ఎట్లా ఏంటంటే అండి? నేను ఖచ్చితంగా జీవితాల నుంచి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, మన చుట్టుపక్కల వ్యక్తుల నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. ఆ పాత్రల మీద ఆ కోర్ కథ తీసుకున్న దాని మీద సొసైటీ నుంచే నాకు ఇన్ఫ్లుయెన్స్ అండి. మనుషులే నా సంగీతం, మనుషులే నా సాహిత్యం అన్నట్టు శ్రీశ్రీ గారు. ఖచ్చితంగా వాళ్ళ నుంచే ఎక్స్ట్రాక్ట్ చేయాలి నేను అన్ని. ఖచ్చితంగా అక్కడే నుంచే ఎక్స్ట్రాక్ట్ చేశాను. దాన్ని నాకు ఫిక్షన్ కొంత జోడించాను. దాని ఆ ప్యూరిటీ పోకుండా చిన్న ఫిక్షనైజ్ చేసి మన తెలుగు ఆడియన్స్కి ఎలా కావాలో అలాగా అందిద్దామనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం. దాని ప్యూరిటీగా ఏది తీయకుండా చిన్న ఫిక్షనైజ్ జరిగింది. యా.